హలో కొలీగ్. ఇంకొక కొత్త కోర్స్‌తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో, బయట మనం మార్కెట్‌లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు చార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాము. సో, అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది. ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానెల్‌లో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. సో, అది కూడా నేర్చుకోండి. సో, ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానెల్ అనేది షేర్ చేయండి. సో, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్‌కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఆ పాడ్‌కాస్ట్‌లు కూడా చూడండి. మార్కెట్ ఎలా ఉంది, ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో, ఈజీగా జాబ్ కొట్టండి. సో, లేట్ చేయొద్దు. ఎంజాయ్ లెర్నింగ్. So yesterday we gone through the basic tax function, that is a sum and divide, how to do some addition, subtraction, and multiplication. Okay, this kind of basic things. So today we'll see few time intelligence or date functions. Okay, time intelligence in DAX. We have a different categories in DAX basically. Okay, one is time intelligent function and one is uh, text function, and we have arithmetical function, mathematical functions. Likewise, we have so many things, so many categories in DAX basically. So relationships and all. Okay. So yesterday I showed you right one document of uh, Microsoft document. What did you which another? So then you can find that. Date and time intelligent function అనేది ఈరోజు చూద్దాం మనం. ఓకే, డేట్ అండ్ టైమ్ ఇంటెలిజెంట్ ఫంక్షన్స్ చూద్దాం, ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, హౌ కెన్ వి రోట్ డేట్ అండ్ టైమ్ అండ్ ఫంక్షన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ అనేది ఎట్లా వాడతాం అనేది ఫర్దర్ చూద్దాం. ఏమేమి చూద్దాం. ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఉంటాయి, లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ చెప్పాను ఆల్రెడీ కదా. అండ్ యా, పేరెంట్ అండ్ చైల్డ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఐ మీన్ దట్స్ ఫర్ పాత్. ఓకే, అండ్ రిలేషన్షిప్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అండ్ టెక్స్ట్ ఫంక్షన్ అండ్ టైమ్ ఇంటెలిజెంట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇవి రెండు అనమాట. సో ఫస్ట్ మనం డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బేసిక్ గా ఏంటి ఎలా ఉంటుంది అనేది. సో ఐఎమ్ టేకింగ్ ఏ న్యూ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా మోడల్ ఉంది కదా. ఈ డేటా మోడల్లో ఈ డేటా ఉంది. ఓకే, ఈ మోడల్లో మనకి అన్ని ఉన్నాయి కానీ డేట్ టేబుల్ లేదు, క్యాలెండర్ టేబుల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు, సేల్స్, నాకు మంత్లీ సేల్స్ నేను చూడాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, ఈ సేల్స్ లో ఉన్న ఒక మంత్ లేదా స్టార్ట్ డేట్ కానీ, ఎండ్ డేట్ కానీ, ఆర్డర్ డేట్ కానీ ఏదో ఒక దాంట్లో చూస్తున్నా కానీ ఈ అన్నిటిని కలిపే డేట్ టేబుల్ అనేది డేట్ అండ్ టైం డేట్ టేబుల్ కానీ, డేట్ అండ్ టైం టేబుల్ కానీ మన దగ్గర లేదు కదా. సో ఐఎమ్ గోయింగ్ క్రియేట్ ఎ టేబుల్ నౌ. మనం ఏం చూసాము, క్యాలిక్యులేట్ కాలమ్, క్యాలిక్యులేట్ మెజర్, కస్టమ్ క్యాలిక్యులేట్ అనేది చూసాం కదా. సో వీ కెన్ క్రియేట్ ఓకే క్యాలిక్యులేట్ టేబుల్ యాజ్ వెల్. క్యాలిక్యులేట్ టేబుల్ కూడా చేయొచ్చు. క్యాలిక్యులేట్ టేబుల్ అంటే దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఎ ఫార్ములా. మనం డాక్స్ ఎక్స్ప్రెషన్ డాక్స్ క్యాలిక్యులేషన్ అని రాస్తే it will create a table, and in table we can create a different columns. సో ఆటోమేటిక్ ఒకటేసారి మన టేబుల్ రాసినప్పుడు డిఫరెంట్ కాలమ్స్ స్ప్లిట్ అవ్వచ్చు, లేదా టేబుల్ రాసి టేబుల్లో సపరేట్ కాలమ్స్ అనేవి కూడా రాయొచ్చు. ఓకేనా. సో మరి ఎక్కడ ఉంటుంది ఈ క్యాలిక్యులేట్ టేబుల్ అని అంటే, హియర్ వి హ్యావ్ ఎ క్యాలిక్యులేట్ టేబుల్.
enter data is different and this one is different. Okay, remember that. Here we are entering data. Enter data is different. Okay, and in table tools we have a new table. If you hover that, it will describe something. చూడండి కావాలంటే write a dax expression to create a new table అని ఉంది కదా. Okay, that is the thing. So I'm going to click on this one. ఇక్కడ చూసారా, మేక్ ఏ డేట్ టేబుల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టేబుల్ ఉంటే దాన్ని కూడా డేట్ టేబుల్ కింద చేయొచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. But here I'm going to create a calendar table or date table. Dim calendar, dim date అన్న క్యాలెండర్ అన్న ఒకటి. ఓకే, ఐ మీన్ కొంతమంది డేట్ టేబుల్ అంటారు, కొంతమంది క్యాలెండర్ టేబుల్ అని డిస్క్రైబ్ చేస్తారు. ఓకే, ఇట్స్ ఓకే, ఏదన్నా సరే మీనింగ్ ఒకటి. డిమ్ అండర్ స్కూల్ dim calendar. I'm giving dim calendar. Okay, but ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తానంటే క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్యాలెండర్ అంటే మనకు తెలుసు కదా, 1 2 3 4 డేట్స్ వస్తాయి, మంత్స్ ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో అలా డేట్లు మొత్తం రావాలి నాకు. అండ్ ఆ డేట్లు అనేవి మనకి ఇక్కడ సేల్స్ లో, ప్రొడక్ట్స్ లో అండ్ ఈ టెరిటరీ ఇలాంటి వాటిలో మనకి కనెక్ట్ అవ్వాలి. సో క్యాలెండర్ టేబుల్ ని 2 రకాలుగా రాయొచ్చు. ఓకే, క్యాలెండర్స్ అంటే మనకు డేట్లు రావాలి కదా, 1 2 3 4 జనవరి 1 జనవరి 2 జనవరి 3 అని డేట్స్ రావాలి. సో ఆ డేట్స్ అనేవి మనం క్యాలెండర్ చూస్తే మనకి అన్ని నెంబర్స్ ఉంటాయి కదా. సో అలా అన్ని నెంబర్స్ జనవరి 1 నుంచి 31 వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ అట్లా. ఓకేనా, దీన్ని 2 టైప్స్ లో రాయొచ్చు. వన్ ఒకటేంటంటే మాన్యువల్ వేలో రాయొచ్చు. మాన్యువల్ వే అంటే ఏంటంటే మీరు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చుకొని, ఓకే, సో ఆ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కి మధ్య ఆ, ఈ ఆ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మన దగ్గర స్టార్టింగ్ డేట్ ఏంటి ఎండింగ్ డేట్ ఏంటి చూద్దాం. సో స్టార్టింగ్ డేట్ ఏంటి అనేది చూస్తాను నేను ఆర్డర్ డేట్. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్డర్ డేట్ అనేది స్టార్ట్ అయితేనే కదా అసలు బిజినెస్ అనేది స్టార్ట్ అయ్యేది కదా. ఆర్డర్ స్టార్ట్ అయితేనే కదా బిజినెస్ కానీ లేదా ప్రొడక్ట్ కానీ, ప్రొడక్ట్ కేటగిరీస్ కానీ ఏమైనా కూడా తెలుసు కదా. వాడు వచ్చి ఆర్డర్ చేస్తేనే వాడు ఏం ఆర్డర్ చేశాడు, ఏ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాడని తెలుస్తుంది కదా. సో మన దగ్గర ఉన్న డేటా ఎక్కడి నుంచి ఉంది, ఫస్ట్ 1 జూలై 2021 దగ్గర నుంచి ఉంది. ఎక్కడ వరకు ఉంది, 31 జూలై 2004 వరకు ఉంది. ఓకే, ఓకే, 31 జూలై 2004 వరకు ఉంది. అండ్ జూలై డేట్ అనేది కనిపిస్తుంది, జూలై, అక్టోబర్, నవంబర్. ఓకే, సో నేను 2001 నుండి 2004 వరకు నాకు క్యాలెండర్ కావాలి. బికాస్ నాకు ఉన్న ట్రాన్సాక్షన్స్ లో ఉన్న డేట్స్ ఇవే కదా. 2001 జూలై నుంచి 31 జూలై 2004 వరకు నాకు డేట్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో నాకు ఈ డేట్స్ తోటి ఒక టేబుల్ కావాలి. ఓకే, సో నేను ఇప్పుడు మాన్యువల్ క్రియేట్ చేస్తున్నాను టేబుల్. ఆ టేబుల్ కొని ఓకే, క్యాలెండర్ దట్ ఈక్వల్ టు. సో మాన్యువల్ టేబుల్ అంటే ఏమీ లేదు, జస్ట్ క్యాలెండర్ అని, క్యాలెండర్. ఓకే,
So just we need to give a calendar and calendar function. ఇటువంటి calendar function కి ఏం రాసింది, returns a table with one column, okay, of all dates between start date and end date. మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తే ఆ రెండింటి మధ్యలో డేట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది అని చూపిస్తుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ calendar auto. Okay, so we'll see that in the next. Okay, so first we'll see calendar. This is a manual way. Okay, manual way గా నేను డేట్ ఇస్తున్నాను. Date is a function. Okay, again date అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. డేట్ అనేది ఫంక్షన్ లో ఏం చేస్తాను, నువ్వు ఒక ఇయర్ మంత్ డే ఇస్తే నువ్వు ఇచ్చిన వాల్యూస్ ని అది డేట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో నేనేం ఇస్తాను, 2001 January 1 అండ్ డే ఇస్ 1. ఓకే, చూసారా, నేను కామా బై మిస్టేక్ లో పెడితే రెడ్ మార్క్ చూపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, రైట్? సో దిట్స్ నాట్ ఎ కేస్, ఇలా పెట్టాలి. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ సింటాక్స్ లో చూపిస్తుంది క్లియర్ గా వాట్ ఈస్ ద డేట్ అండ్ మనం ఎక్కడ ఉన్నాము అని. ఈ ఫార్ములా అంటే ఈ ఫంక్షన్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాయాలి అనేది చూపిస్తుంది క్లియర్ గా. దట్ ఈస్ ద వన్ గుడ్ థింగ్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఎక్సెల్ లో కూడా సేమ్ ఉంటుంది ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ 2004 కదా, 2004 లో, అండ్ ఐ గివ్ 31 12 31. ఓకే, 2004 12 31 వరకు రావాలని ఇచ్చాను. అండ్ ఐ rename. dim calendar. Oh, dim calendar on ఇందాక మనం క్రియేట్ చేసింది టేబుల్. టేబుల్ అండ్ ఇక్కడ ఏదో మిస్టేక్. సారీ, write a date. Okay, date, year, month, day. Okay, so while plus enter. So this is the basic one to create a calendar, and it's a manual way of creating a calendar. చూసారా, మనకి ఇక్కడ డేట్స్ మనం ఏ డేట్ ఇచ్చాము ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు మనకు ఒక కాలం క్రియేట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ కాలం. ఈ డేట్ కాలం యూజ్ చేసుకొని మనం ఫర్దర్ గా కాలమ్స్ రైట్ చేస్తూ వస్తాం అనమాట, అంటే రాస్తూ వస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ టేబుల్. సో దీంట్లో చూస్తే మనకి మనం ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేసామో ఆ వాల్యూస్ వస్తున్నాయి. సో 1 నుంచి వస్తున్నాయి, బట్ మనకి ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి చూడండి. ఓకే, సో say it is calendar auto, calendar. Using calendar function. This is a calendar function. So next we'll see the calendar auto. Okay, what is the difference between the calendar auto and the calendar? Okay, I'm going to say here calendar. Okay, so I'm going to take this one as the calendar. Okay, so now I'm going to write a same function. మనం
2 చేయాల్సిన పని ఒకటే. కాకపోతే రెండిట్లో చిన్న డిఫరెన్స్ ఉంది. క్యాలెండర్ ఆటోకి, క్యాలెండర్‌కి. అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, దిస్ ఇస్ నార్మల్ డేట్స్ జనరేటింగ్ క్యాలెండర్ అన్నమాట. క్యాలెండర్ అనేది మామూలుగా డేట్స్ జనరేట్ చేస్తుంది. మనం ఏ స్టార్ట్ డేట్ ఇస్తే, ఆ స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ ఇస్తే, ఎండ్ డేట్ వరకు జనరేట్ చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఐయామ్ గోనా రైట్ సేమ్ ఇది కూడా క్యాలెండర్ ఫంక్షనే. సో, ఐయామ్ గోనా రైట్ క్యాలెండర్ ఆటో. ఓకే. So, but I'm not giving anything. Okay, just press enter. So, what will it create is ఇది ఏం చేస్తుందంటే మన మోడల్ ఉంది కదా, మోడల్ అంటే ఇది మన మోడల్. ఓకే. సో, ఈ మోడల్‌లో మనకి డేట్స్ ఉంటాయి. మీరు చూస్తే స్టార్ట్ డేట్ అని, ఎండ్ డేట్ అని, ట్రాన్సాక్షన్ డేట్ అని, అండ్ ఇంకొకటి ఆర్డర్ డేట్ అని, ఓకే. షిప్ డేట్ అని, ఇలాంటి డేట్స్ ఉన్నాయి. చూసారా? డేట్ ఫస్ట్ పర్చేస్ అని, ఓకే. ఇలాగ డేట్స్ ఉన్నాయి మనకి కదా! సో, ఈ డేట్స్‌లోంచి పిక్ చేస్తుందనమాట. ఈ డేట్స్‌లోంచి మినిమమ్ డేట్ అన్ని డేట్స్‌లోంచి మినిమమ్ డేట్ ఏదుందో ట్రాన్సాక్షన్స్‌లో, ఓకే. సో, ఆ డేట్‌ని పిక్ చేసి వాటికి రెస్పాండింగ్ ఆటోమేటిక్‌గా అది డేట్స్ క్రియేట్ చేస్తుంది. సో, ఐ విల్ షో ఓకే. సో, దిస్ ఇస్ calendar auto and సో, ఇక్కడ చూసారా? 1910 నుంచి ఉంది. ఎందుకు 1910 నుంచి ఉంది? బికాజ్ అక్కడ కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో, సంబడి ఎక్కడో ఉండుంటుంది. ఎక్కడో కస్టమర్స్‌లోనో లేకపోతే ఇంకెక్కడో ఆ డేట్ అనేది చూసారా 1975, 1982 అలా గూడా ఉంది. ఓకే. సో, అక్కడి నుంచి డేట్ పిక్ చేసిందనమాట అది. ఎక్కడో దగ్గర మీ మోడల్‌లో యాహ్! చూడండి 13 ఆగస్ట్ 1910లో ఎవరిదో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కస్టమర్స్‌లో కదా! సో, అక్కడి నుంచి పిక్ చేసినట్టుంది. ఓకే. సో, ఆ ఇయర్ తీసుకుంది. ఆ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుంచి తీసుకొని మో డేట్స్ అనేవి క్రియేట్ చేసింది. బికాజ్ మనకు మోడల్‌లో ఉన్న డేట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాలెండర్ ఫంక్షన్ అక్రాస్ ద మోడల్ మనం యూజ్ చేస్తాం. ఓకే. అక్రాస్ ద మోడల్ మనం యూజ్ చేస్తామంటే క్యాలెండర్ ఫంక్షన్ ఏం చేస్తామంటే అన్ని టేబుల్స్‌కి కనెక్ట్ చేస్తాం. అన్ని టేబుల్స్‌లో ఉన్న డేట్స్‌కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ చూసాం మనం ఇందాక కదా! సో, దానికోసం ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే. వేరే షిప్పింగ్ డేట్ కోసం షిప్పింగ్ డేట్ అలా వాడకుండా యూనివర్సల్ ఒక డేట్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. యూనివర్సల్‌గా అంటే ఆహ్, మన మోడల్‌కి మొత్తానికి సరిపడా ఒక డేట్‌ని క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో, దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మనం వేరేలాగా కూడా రాయొచ్చు. వి కెన్ రైట్ ఓన్లీ ఇయర్. ఓకే. ఫిజికల్ ఇయర్. ఓకే. ఫిజికల్ ఇయర్ ఎండ్ యాక్చువల్లీ ఫిజికల్ ఇయర్ ఎండ్ మంత్ ఒకటి రాస్తాము. సో, ఫిజికల్ ఇయర్స్ ఉన్నాయనుకోండి మనకి. ఫిజికల్ ఇయర్ ఎండ్ మంత్ ఒకటి రాస్తాము. క్యాలెండర్ ఆటో అని మనం జస్ట్ ఇలా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అది మోడల్‌ని రీడ్ చేసి పిక్ చేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెంట్. బికాజ్ ఈ ఆటో క్యాలెండర్‌లో ఏంటంటే సమ్‌టైమ్స్ మనం కొన్ని డేటాలు మిస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామా ఓన్లీ సేల్స్ టేబుల్ నుంచి ఆహ్, డేట్స్ తీసుకొని సేల్స్ టేబుల్‌లో మాత్రమే బేస్ చేసుకొని రాసాం. బట్ మనం కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకోండి మనకి. సో, వి కాంట్ పిక్ ఇట్ అప్. అది మనకి తీసుకోలేదు. 1910 నుంచి ఉన్న డేట్ కావాలనుకోండి మనకి తీసుకోలేదది. ఎలా తీసుకోలేదు అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. నేను క్యాలెండర్ టేబుల్ నుంచి డేట్ పట్టుకున్నాను. కస్టమర్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకున్నాము. సో, మీకు ఈ టైమ్ ల్యాప్‌లో ఉన్న కస్టమర్సే వస్తారు చూడండి. So, I'll say date of birth and yeah,
తీసుకోవట్లేదు. Because you can't display the data because of orbit want to determine the relationship between, oh, sorry, it's a relationship here. So అది నేను కస్టమర్ చెప్పిన డేట్కి ఇస్తాను అండ్ యాక్చువల్లీ డేట్ ఆఫ్ పర్చేస్ నాకు ఓకే we can create a relationship in this way also. మీకు చూపిస్తాను ఒకటి న్యూ అని దెన్ you can select the customer table and నేను select టీమ్ క్యాలెండర్ ఆటో. సో రెండిట్లో మనం ఏ కాలం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ మీద చెక్ మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే ఇవి రెండు హ్యాష్ చేయడం సో ఆటోమేటిక్గా అదే మన కార్డిషనాలిటీ క్రాస్ ఫిల్టరింగ్ అన్ని అది చూపిస్తుంది. ఓకే సో యా దిస్ ఇస్ ఆల్సో డన్. ఓకే రైట్ దెన్ చూసారు ఇప్పుడు వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి ఇక్కడ చూపించే డేట్ ఏంటిది, ఇక్కడ ఉన్న డేట్ ఏంటిది. ఓకే యాక్చువల్లీ ఏం చూపిస్తున్నాడు, డేట్ ఆఫ్ ఫస్ట్ పర్చేస్ చూపిస్తున్నాడు. సో డేట్ ఆఫ్ ఫస్ట్ పర్చేస్ ఫస్ట్ జూలై డేట్ ఆఫ్ ఫస్ట్ పర్చేస్ ఫస్ట్ జూలై అనమాట. సో ఇప్పుడు మీకు 1950 కంటే ఎబోవ్ ఉన్న కస్టమర్స్ ఎవరు, డేట్ ఆఫ్ బర్త్ 1950 కంటే ఎబోవ్ ఉన్న కస్టమర్స్ ఎవరు అనేది చూడాలనుకుంటున్నాను అనుకోండి. సో హౌ కెన్ వి డూ దట్ కదా. డేట్ టేబుల్లో అసలు ఇదే లేదు, క్యాలెండర్ టేబుల్లో నాకు 1950 లేదు. 1950 కన్నా తక్కువ ఇయర్ ఉన్న వాళ్ళు రాయాలనుకోండి, ఎలా రాస్తాం, రాయలేము కదా. సో దట్ ఈస్ ద థింగ్. అప్పుడు మనం ఆటో క్యాలెండర్ యూజ్ చేసుకోవచ్చు. ఆటో క్యాలెండర్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ వన్ బికాస్ అండ్ సమ్ టైమ్స్ క్యాలెండర్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు మాన్యువల్ గా మనం ఉన్న దాన్ని మాన్యువల్ గా రిస్ట్రిక్ట్ చేయాలంటే, అంటే రిస్ట్రిక్టబుల్ అంటే నాకు వద్దు, దానికన్నా ముందు డేటా నాకు వద్దు అనుకుంటే మనం క్యాలెండర్ యూజ్ చేస్తాం. లేదా నాకు మోడల్ లో ఉన్న డేటా అంతా ఎక్కడ ఏ టేబుల్ ఉంది, ఎక్కడ ఏ డేట్ ఉంది, ఆ డేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలి అనుకుంటే విల్ యూజ్ ఆటో క్యాలెండర్. ఓకే దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ అండ్ ఆటో క్యాలెండర్. బట్ రెండు రాసే అవుట్పుట్ రిజల్ట్ మాత్రం ఒకటే, డేట్. ఓకే ఇదైనా డేట్ మనకి రాస్తుంది. ఓకే ఓకే సో ఇదైనా డేట్స్ రాస్తుంది. ఓకే డేట్ అండ్ టైం డేట్ అండ్ టైం అని చూపిస్తుంది. యూ కెన్ చేంజ్ దట్ బేసికల్లీ. సో ఆటో క్యాలెండర్‌కి, ఆటోకి డిఫరెన్స్ చూసాము. సో క్యాలెండర్‌తో అయినా, ఆటో క్యాలెండర్‌తో అయినా మనకి డేట్ అండ్ టైమ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఉంటుంది. యూ కెన్ చేంజ్ టు డేట్ ఆర్ డేట్ అండ్ టైమ్. అండ్ హియర్ వి కెన్ చేంజ్ ద ఫార్మాట్ యాస్ వెల్. ఫార్మాట్ మీకు
ఇలా వద్దు 01 జనవరి ఇలా వద్దనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు 14 ఇలా ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఓకే. ఫార్మాట్ చేంజ్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఫంక్షన్ డేట్ ఫంక్షన్ చూసాం మనం. ఓకే. సో డేట్ ఫంక్షన్ కూడా చూసాం కదా. అండ్ డేట్ డిఫరెన్స్ అనేది డేట్ డిఫ్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. డేట్ డిఫ్ అని అంటే రెండు డేట్స్ మధ్య డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళ పర్చేస్ డేట్ ఉన్నాయి 2 కదా. 2 పర్చేస్ డేట్స్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పర్చేస్ డేట్ కి లాస్ట్ పర్చేస్ కి డిఫరెన్స్. లేకపోతే లాస్ట్ పర్చేస్ డేట్ కి ఈ రోజుకి ఉన్న డిఫరెన్స్. ఓకే. ఈ రోజుకి అంటే అబ్బో! ఈ రోజుకి అంటే రాదేమో. యాక్చువల్‌గా ఏం చేస్తామంటే కస్టమర్ ఎప్పుడొచ్చి కొన్నాడు, లాస్ట్ ఎప్పుడు కొన్నాడు, ఓకే. ఈ రోజుకి డేట్ ఎంత. 90 డేస్ కంటే 90 డేస్ కంటే ఎక్కువ. అంటే 3 నెలల కంటే 3 నెలల వరకు షాపింగ్ వచ్చి మన స్టోర్‌కొచ్చి సేల్స్ జరిగిన కస్టమర్ ఎవరు? అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రిమైండర్ పంపించొచ్చు కదా. "హై వి హావ్ ఎ గుడ్ ఆఫర్స్. సో యూ కెన్ కమ్ అండ్ విజిట్ అగైన్ అవర్ స్టోర్" అని చెప్పి అట్లా వెబ్‌సైట్ అని చెప్పేసి పంపించొచ్చు కదా. సో ఇదొక సినారియో అనుకుందాం. సో ఈ సినారియోలో మనకేంటి 90 డేస్ కన్నా ముందు ఉండి ఎవరైతే కస్టమర్స్ మనకి ముందు పర్చేస్ చేశారో వాళ్ళకు డీటెయిల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే అనేది మనం లాస్ట్ డేట్ తీసుకుందాం. లాస్ట్ డేట్ అంటే మన మోడల్‌లో అంటే లాస్ట్ డేట్ అంటే ఇప్పుడు మనకి 2004 కదా! వరకే డేటా ఉంది కదా! మనకి. సో ఈ టుడే అంటే ఏమైతుందంటే ఈ డేట్ తీసుకుంటుంది. టుడే అంటే 10/4/21 బట్ మనకంత డేటా లేదు. సో ఇట్ విల్ రైట్ ఎ బిగ్ నంబర్. కాబట్టి మనం కస్టమర్ టేబుల్‌లోనే దాన్ని బట్టి రాద్దాం. ఓకేనా? సో ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇది లాస్ట్ డేట్. ఓకే. జూలై 31 జూలై 2004 ఓకేనా? 31 జూలై 2004 అనేది లాస్ట్. సో నేను ఒక చిన్న మెజర్ రాసుకుంటాను. చూద్దాం. ఏంటిదంటే డేట్ డిఫరెన్షియేషన్. వీ కెన్ రైట్ కాలమ్ యాస్ వెల్. మనకు కాలమ్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం రాసేది దేంట్లో అంటే కస్టమర్‌కి సంబంధించిన దాని లోపల నుంచి దీనికి రాస్తున్నాం కదా! అందుకని అట్లా. ఆహ్, ఓ ఇది పెద్దదయిపోతుందనుకుంటా. ఎల్స్ మనం ఇంకో పని చేద్దాం. క్యాలెండర్‌లోనే ఇంక డిఫరెన్షియేట్ ఇద్దాము. దాని తర్వాత డేట్ డిఫ్ ఇద్దాం. అదర్‌వైస్ యూ వోంట్ అండర్‌స్టాండ్. అండ్ న్యూ కాలమ్ తీసుకుంటాను. ఇందులోంచి నేను మంత్, డే, ఇయర్‌ని సెపరేట్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఇది డేట్ కదా! సో నేను ఇయర్ అనే ఒక కాలమ్ కావాలి నాకు. ఎందుకంటే ఎప్పుడు నేను డే ఒకటే పెట్టుకోలేను కదా! సో నాకు ఇయర్ అనే ఒక కాలమ్ కావాలి. సో ఇయర్ నేనేం చేస్తా అంటే ఇయర్ అని చెప్పేసి జస్ట్ ఇయర్ అనేది ఒక ఫంక్షన్. ఓకేనా? ఇయర్ అనేది ఫంక్షన్, డేట్ అనేది ఒక ఫంక్షన్, క్వార్టర్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ఫంక్షన్. జనరల్ టెర్మినాలజీనే. బట్ ఈ ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇయర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఒక డేట్ ఇచ్చారనుకోండి. ఆ డేట్‌లోంచి ఇయర్ వాల్యూ ఉంది కదా! ఇక్కడ 1910 ఉంది కదా! ఆ వాల్యూని పిక్ చేస్తుంది. ఓకేనా? సో ఐయామ్ గోనా గివ్ డేట్ ఈ వాల్యూ. డిమ్ క్యాలెండర్ ఆటో డేట్ అనేది ఈ కాలమ్. ఓకేనా? సో ఈ ఇది ఇస్తున్నా నేను. ఈ కాలమ్ ఇస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి. డే, మంత్ అదంతా అవసరం లేదు. సో ఐయామ్ జస్ట్ గివింగ్ ఎ డే. ఓకే. అదేంటో తర్వాత చూద్దాం. ఫర్దర్‌గా. ఏమి లేదు. ఇది డేట్ వాల్యూ కదా! డేట్ వాల్యూ ఏం చేస్తుందంటే హైరార్కీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు విజువల్‌లో డ్రాగ్ చేసినప్పుడు కూడా డే, మంత్, క్వార్టర్ అని వచ్చింది కదా! అది హైరార్కీ అన్నమాట. డేట్ 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 వాల్యూస్‌కి ఆటోమేటిక్‌గా ఇయర్, మంత్, క్వార్టర్ అండ్ డేట్ అనే హైరార్కీ క్రియేట్ అయిపోతుంది. ఇదే హైరార్కీ. ఓకే. హైరార్కీ ఇన్ ద సెన్స్ దిస్ వన్. ఓకే. ఆటోమేటిక్‌గా మీరు డేట్ అనే వాల్యూ ఇచ్చేసి డేట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డేట్, మంత్, ఇయర్ అనే హైరార్కీ వచ్చేస్తుంది. ఓకే.
ఫస్ట్ ఇట్లా లేకపోతుండే పవర్ బిఐ వాళ్ళు మనకి ఈ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఓకే, అండ్ ఇది ఇయర్. ఓకేనా, సో ఇది ఇయర్ కదా. నెక్స్ట్ నేను క్వార్టర్ సెలెక్ట్ చేస్తాను. అంటే క్వార్టర్ నెంబర్ ఒకటే ఇస్తుంది. ఇప్పుడు ఇయర్ అంటే ఇయర్ ఎలా ఇచ్చిందో క్వార్టర్ యాజ్ వెల్. ఫస్ట్ Q1, Q2, Q3 అంటాం కదా మనం. సో క్వార్టర్. ఓకే, quarters. It will returns the 1, 2, 3 numbers to 4 quarters. Okay, so I'm going to give date here as well. Date మనం ఏది రాసుకున్నా డేట్ ఫంక్షన్ నుంచి రాసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద డేట్. Okay, so just as a quarter is the function, year is a function, date is a function, remember. Okay, and I'll say two more and I'll close. Okay, just same like month అంటే month నెంబర్ వస్తుంది. ఓకేనా, అండ్ డే అంటే డే నెంబర్ వస్తుంది. ఓకే, ఇవి రెండు కూడా సేమ్. ఇవి ఎందుకు వాడదాము అంటే చూపిస్తాను. ఓకే, అంటే సో ఎందుకు ఇట్లా రాసుకోవాలి అసలు, మనకి ఇలా రాసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, సో మంత్ ఆఫ్ డేట్. ఓకే, ఈ డేట్ ఇవ్వాలి. డేట్ అంటే మీరు డేట్ అని టైప్ చేస్తే రాదు. రెండు కాలంలో రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈ కాలంలో ఇది ఇయర్, మంత్, డే అండ్ క్వార్టర్ ఎలా ఇస్తుంది, జనవరి అంటే దాన్ని బట్టి ఇస్తుంది. మనకు తెలుసు కదా 3 మంత్స్ అంటే ఒక క్వార్టర్ అని. సో అలా ఆటోమేటిక్ గా సెగ్రిగేట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ వీ కెన్ గివ్ ఇట్ as a డేట్ కూడా. నెక్స్ట్ కాలం డేట్ అని కూడా రాయొచ్చు. బేసిక్. బేసిక్ లో వెళ్ళండి 1-2 days, బికాస్ ఈజీ అనిపిస్తుంది, హార్డ్ అనిపించదు. ఓకే, డాక్స్ కూడా ఈజీనే అనిపిస్తుంది. బట్ వీ కెన్ సీ ఫర్దర్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఐడియా వస్తుంది. డే. ఓకే, సింపుల్ థింగ్స్ ఇంతవరకు మనకు తెలిసినవే. అండ్ ఇంకొక చిన్న వాటితోటి కంక్లూడ్ చేస్తాను నేను. అండ్ ఏంటిది అంటే ఇయర్ చూసాం కదా, అండ్ వీక్ కూడా వస్తుంది మనకి. వీక్ నెంబర్. ఓకే, వీక్ నెంబర్ ఆర్ వీక్ డే అది కూడా మనకి రాసుకోవచ్చు కాలం. అవి రెండు చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఓకే, వీక్ నెంబర్ అండ్ here give date. రిటర్న్ టైప్. వీక్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, సండేనా లేదా మండే నుంచి బిగిన్ అవ్వాలి. ఓకే, అది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కింగ్ ఎంప్లాయీ వర్క్ చేశారు అనుకుంటే మండే నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మండే నుంచి ఆఫీసులు స్టార్ట్ అయితే సండే ఆఫీసులు ఉండవు కదా. సో ఐఎమ్ గోనా గో ఫర్ వీక్ 2. రిమెంబర్ దిస్. ఓకే, వీక్ నెంబర్ లో 1 or 2 ఎలా పెట్టుకోవచ్చు అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద వీక్ నెంబర్
and చూడటానికి సింపుల్ గా ఉంటాయి బట్ తర్వాత మర్చిపోతాం ఇలా రాయాలనేది ప్రాక్టీస్. ఓకే, వీక్ డే, వీక్ డే, వీక్ డే అండ్ డేట్, కామా అండ్ హియర్ ఆల్సో మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వన్ అనేది ఓకే ఇప్పుడు కనిపిస్తుంది. వన్ ఏంటిది? సండే టు సాటర్డే, ఇది మండే టు సండే అండ్ మండే టు సండే. ఓకే, ఇలా 3 వేస్ లో ఉన్నాయి మనకి. ఈ 3 వేస్ లో మీకు ఏ వే కావాలో పిక్ చేసుకోండి. నాకు సెకండ్ వే బాగానే ఉంది అనిపిస్తుంది. మండే నుంచి స్టార్ట్ అవుతుంది, సండే ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఓకే. దిస్ ఇస్ అ వీక్ డే అండ్ దిస్ ఇస్ అ వీక్ నెంబర్. ఓకే, వీక్ డే కి వీక్ నెంబర్ కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? సో వీక్ డే అంటే మన క్యాలెండర్ లో ఆ, ఈ వీక్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. ఆన్ క్యాలెండర్. సో ఇది వీక్, ఇందులో ఇది వీక్ 1. ఓకే, అండ్ వీక్ 2, వీక్ 3, వీక్ 4 అండ్ వీక్ 5. అండ్ వీక్ డే అంటే ఏంటంటే ఈ వీక్ లో మండే 1. ఓకే, ఇట్లా ఇలా వస్తుంది. ఓకే, ట్యూస్డే 2, 3, 4, 5, 6, 7 అలా. ఇది నుంచి వీక్ స్టార్ట్ అయినట్టు అర్థం. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడికి వీక్ ఎండ్ అయినట్టు అర్థం. ఓకేనా? క్లియర్? సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అండ్ వీ హావ్ 2 మోర్ ఫంక్షన్స్ కానీ యూ డోంట్ హావ్ దట్ మచ్ టైం. ఓకే, అంటే ఇంకా ఉన్నాయి ఫంక్షన్స్, నేను చెప్తాను రేపు. ఓకే, అండ్ లేకపోతే ఉండండి ఫినిష్ ఆఫ్ చేద్దాము. వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్ దట్ ఈస్ ఈవో మంత్. ఈవో మంత్ అనేది, ఈవో మంత్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద డేట్. ఓకే, డేట్ అండ్ టైం ఫార్మాట్ లో డేట్ రిటర్న్ చేస్తుంది. యూజ్ ఎండ్ ఆఫ్ మంత్ బేసికల్ గా ఏం చేస్తుందంటే మనం ఒక డేట్ ఇస్తే, డేట్ కానీ డేట్ అండ్ టైం కానీ ఇస్తే మనకి ఎండ్ ఆఫ్ మంత్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఐ వాంట్ రైట్ దట్ వన్. ఓకే, EVO month. It returns the date in date time format of last day of month. Okay, before or after a specific number of months. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే స్టార్ట్ డేట్ ఎప్పుడు ఇస్తానంటే 1. స్టార్ట్ డేట్ నేను 01 డేట్ లో ఇస్తా. మెన్షన్ చేద్దాం ఇట్లా. ఎలా అంటే జనవరి
1910. Okay. And I'm going to return one number of months. ఓకే ఇది ఇది చూడండి ఫస్ట్ది ఇది ఐ మీన్ జనవరి తర్వాత ఏంటి ఫెబ్ కదా ఫెబ్లో లాస్ట్ ఎండ్ డేట్ ఏంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ మంత్ ఎండ్ డేట్ కావాలనుకుంటే 0 నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఎండ్ డేట్ కావాలనుకుంటే అలా అనమాట సో ఓకే 31/1 సింగిల్ వాల్యూ వచ్చింది మొత్తం ఓకే ఎందుకంటే మనకి మీరు ఏ డేట్ కి మెన్షన్ చేస్తే ఆ డేట్ కి ఇక్కడ సింగిల్ వాల్యూ చూపిస్తుంది ఓకే సో డేట్ అండ్ టైం ఇస్తాను సో ఆ పర్టికులర్ మంత్ చూద్దాం ఓకే డేట్ అంటే ఆర్డర్ క్యాలెండర్ డేట్ ఇచ్చా సో ఈ డేట్ లో ఉండే ఎండ్ ఆఫ్ ద ఇది చూపిస్తుంది ఓకే బట్ ఇప్పుడు ఒకటే చూపిస్తుంది ఇందాక ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను ఆ డేట్ అనేది మెన్షన్ చేశాను సో అందుకే మనకు ఒకటే చూపించింది సో హియర్ యా సో ఇక్కడ చూడండి ఈచ్ మంత్ ఎండ్ ఆఫ్ మంత్స్ చూపించాలి మనకి ఓకే ఈచ్ మంత్ కి ఎండ్ ఆఫ్ మంత్ ఇది ఓకే సో ఇంతవరకు ఇవన్నీ ఏంటంటే మనకి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఓకే అండ్ హవర్స్ మినిట్స్ అవి కూడా ఉన్నాయి అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్ టుడే అంటే తెలుసు కదండి టుడే అని బ్రాకెట్లో ఇస్తే ఏమైంది ఈ రోజు డేట్ వచ్చేస్తుంది అంటే ఓకే అది కూడా రాస్తా ఓకే సో ఐఎమ్ గివింగ్ ఇట్ టుడే ఓకే టుడే ఫంక్షన్ ఎంటర్ అంతే సింపుల్ ఏం లేదు మనకి మీ సిస్టమ్ లో ఏ డేట్ ఉంటే ఆ డేట్ ఇస్తుంది ఓకేనా 10/4/2021 టుడే డేట్ ఓకే టుడే అనేది ఒక ఫంక్షన్ ఇంతవరకు డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఓకే సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి సింపుల్ వన్ స్టార్టెడ్ విత్ ద సింపుల్ వన్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ టైంలో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ హవర్స్ మినిట్స్ ఇప్పుడు మనం డేట్ ఎట్లా స్ప్లిట్ చేస్తామో అలానే దాంట్లో హవర్స్ మినిట్స్ అండ్ యూటీసీ టైం అంటే తెలుసు యూనివర్సల్ టైం జోన్ యూటీసీ టైం కావాలంటే ఈ టైం నుంచి యూటీసీ టైం పిక్ చేసుకునే ఉంటుంది సింపుల్ గానే ఉంటాయి ట్రై దట్ వన్ ఓకే సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్ వరకు ఫినిష్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే దట్ ఇస్ ఫర్ ద డే గైస్ అర్థమైందా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ప్లీజ్ క్విక్లీ గో త్రూ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ Difference weekday ki week number difference in this. రిఫరెన్స్ వీక్ డేకి నేను ఇప్పుడే కదా చెప్పాను నేను వీక్ నెంబర్ అంటే వీక్ వారం నెలల్లో ఏ వారం మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం నెలకి ఎన్ని వారాలు ఉంటాయి 4 ఓకే వీక్ డే అంటే ఏ వారంలో ఏ రోజు మొదటి వారంలో మూడవ రోజు ఓకే అంటే ఇది 7th సారీ రెండో వారంలో మూడో రోజు 7th మూడో వారంలో నాలుగో రోజు ఓకే అది అలాగనమాట వీక్ అంటేనేమో ఈ అడ్డంగా ఉండే నెంబర్లు మొత్తం వీక్ నెంబర్ అంటే ఈ అడ్డంగా ఉండే దాంట్లో ఒక నెంబర్ ఒక రోజు ఓకేనా వీక్ నెంబర్ అంటే మొదటి వారం రెండవ వారం మూడవ వారం
ఓకేనా? వీక్ డే అంటే మొదటి వారంలో మొదటి రోజు అట్లా. రెండో వారంలో రెండో రోజు అలా. ఓకే. కావాలంటే చూడండి ఇక్కడ మీకు వీక్ నెంబర్ ఇయర్లీ చూడండి ఎన్ని ఉంటాయో మీకు. ఇయర్‌కి ఎన్ని ఉంటాయి వీక్స్? సో, ఆ వీక్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్వరిలో ఏమైద్దంటే చూపిస్తాను. సో, ఇది జనవరి గదా! జనవరిలో ఇదేంటిది? మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం, ఆరో వారం అలా. ఓకేనా? మంత్ బై మంత్ ఇట్లా ఏడో వారం. మనకి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. నెలకి సంవత్సరానికి ఎన్ని వారాలుంటాయి. ఓకే. అలా. ఇదేంటి వీక్ డే ఏంటంటే వారంలో ఏ రోజు. మొదటి వారంలో మొదటి రోజు అలాగా. ఓకే. ఇందులో ఏడే ఉన్నాయి చూసారా? ఎందుకంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఆ వారంలో ఏ రోజు అనేది రిప్రజెంట్ చేస్తుంది. Okay, okay, got it. Okay, Mahesh. ఓకే. ఓకే. బై ఫర్ ద డే గైస్.